డబ్బులు కట్టాలని అడుగుతారు. అట్లాంటివి కూడా మనం నమ్మొద్దు, అవి కూడా సైబర్ నేరాల కిందకి వస్తుంది. ఈ మధ్యన డిజిటల్ అరెస్ట్ అని వస్తుంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు వీడియో కాల్ చేసి పోలీస్ యూనిఫామ్లో సపోజ్ నేను వీడియో కాల్ చేసి వాళ్ళ మల్లయ్య ఉన్నాడు, మల్లయ్య కొడుకు డిగ్రీ చదువుకుంటాను అనుకున్నాం. నువ్వు మల్లయ్య ఫోన్ చేసి నీ కొడుకు డిగ్రీ చదువుకుంటాను పలానా తొర్రూరు గవర్నమెంట్ కాలేజీలో ఆయన మీద కేసు అయింది, నీకు ఖచ్చితంగా నేను జైలు పంపిస్తాం, జైలు పంపించకుండా ఉండాలంటే ఒక 50,000 ఇవ్వాలి, లేదా మేము ఒక ఫోన్ నెంబర్ సెండ్ చేస్తాము, లేదా మేము స్కానర్ ఉంటుంది, ఒక అకౌంట్ నెంబర్ స్కానర్ సెండ్ చేస్తారు, దానికి డబ్బులు పట్టాలని బెదిరిస్తూ ఉంటారు. అట్లాంటివి నమ్మొద్దు, అట్లాంటి అరెస్టులు ఎక్కడ జరగవు. అట్లనే మనకు తెలిసిన స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, వీడియో కాల్ చేస్తారు, చేసి అర్జెంటుగా మా భార్య బాగలేదన్నా, మా అమ్మకు మా ఇటు లేదా మా దోస్తుకు బాగలేదు, హాస్పిటల్కి వచ్చిన ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు, డాక్టర్ హాయ్ అంటాడు, లాస్ట్ స్టేజ్లో ఉంది, ఒక 10,000 కొట్టినా 10,000 కొట్టినా అది అని చెప్పి ఫోన్ చేస్తారు. మంచిగారా అసలు నువ్వు మావాడేనారా అంటాం కామన్గా. అట్లనే అదే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పోనీ సరే అర్జెంటుగా ఒక 5,000 కొట్టురా ఎమర్జెన్సీ ఉంది రేపు వెంబట ఒక 10 రోజులు ఇస్తా అంటే అయ్యో మనోడు ప్రమాదాలు ఉన్నాడని ఒక 5,000 మన దగ్గర ఉంటే అన్నా కొడతాం, లేదా మన వాళ్ళు పక్కన ఉన్నా కొడతాం. సో అట్లా ఒక్కోసారి వీడియో కాల్స్ ముఖం ఒకళ్ళది బాడీ ఒకళ్ళది పెట్టి వీడియో కాల్ చేస్తూ ఉంటారు. అవన్నీ నమ్మొద్దు, మనం డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడాలి. ఇట్లా మీకు వీడియో కాల్ వచ్చింది అది వాస్తవేనా అని మాట్లాడాలి. నేరాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే కొట్టుకోవడం, మనిషి కొట్టుకోవడం, తీసుకోవడం, పక్కింటి నడుచుకోవడం, పూల మీద కుక్కల మీద పెట్టి పంచాయతీ చేయడం, ఇట్లాంటివి జరిగేది. గిట్ట దగ్గర సమస్య, సపోజ్ తాగి తప్పి గొడవలు పెట్టుకున్న సమస్యలు, పంచాయతీలు ఇట్లుండే. అప్పుడు ఆ నేరాలు ఎట్లంటే నేరం చేసిన మనకి ఎదురుగానే ఉంటాడు, మన బాబాయో మన పాలోడో పక్క బాధలోడో పక్కింటోడో అయి ఉంటాడు, మన ఊరోడో లేదా మా సేవ తిరిగేటోడు ఎవరో ఒకరు అయి ఉంటాడు. మనకు తెలుస్తుంది ఎవరు మనకి నష్టం చేసింది ఎవడో తెలిసిపోతుంది. కానీ సైబర్ నేరాలలో అట్లా తెలియదు, మనకి ఎవడు నష్టం చేసిండు, మన అకౌంట్ నుంచి డబ్బులు ఎవడు కొట్టేసిండు, అట్లాంటివి మనకు తెలియదు. వాడి అకౌంట్ నెంబర్ వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఎక్కడో రాష్ట్రంలో ఉంటాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో అట్లా ఉండి ఒక ఫోన్ కంప్యూటర్ యూజ్ చేసి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి ఆ ప్రయత్నాల్ని మీరు లొంగవద్దు. అట్లాంటి వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. పెద్దోళ్ళైనా కూడా చిన్నోళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా అంటే ఎందుకు